హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి ఒక్కసారి చేయండి. చికెన్ డ్రైగా, పీస్ అనేది సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్, చపాతీ ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. ఇంకా పప్పు, రసం అలా చేసి సైడ్ డిష్గా సర్వ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక 1 ఆనియన్ స్లైసెస్గా కట్ చేసుకున్నవి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే కరివేపాకు కూడా కొద్దిగా వేసి ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ముందుగానే వాష్ చేసి పక్కన పెట్టుకున్న 1 kg చికెన్ వేసి 1 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కల్లుప్పు వేసి ఒకసారి చికెన్ మొత్తం మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసుకుందాం. చికెన్లో వాటర్ రిలీజ్ అయ్యి ఇంకిపోయేంత వరకు చికెన్ అనేది కుక్ అవ్వాలి సాఫ్ట్గా. మధ్య మధ్యలో లిడ్ ఓపెన్ చేస్తూ చికెన్ చెక్ చేస్తూ ఉండాలి. అండ్ ఇప్పుడు సైడ్ మనం ప్యారలల్గా మసాలా పేస్ట్ తయారు చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఆనియన్, వెల్లుల్లి, అల్లం 3 వేసుకుని కొద్దిగా వాష్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుని 1 ఇంచు చెక్క, 4-5 లవంగాలు, 4-5 మిరియాలు వేసి కొద్దిగా వాటర్ పోసుకుని స్మూత్గా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ చూసుకుందాం. ఇక్కడ చికెన్ చూడండి, వాటర్ అంతా ఇంకిపోయి సాఫ్ట్గా చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకుని మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి, బాగా కుక్ అవుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒక టొమాటోని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ టొమాటోతో పాటు ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కారం అనేది పూర్తిగా మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టుగా వేసుకోండి. 1 or 2 టేబుల్ స్పూన్స్, నాకైతే 1 టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది, మాది కొంచెం కారం ఎక్కువగా ఉంది. ఇప్పుడు లిడ్ అనేది క్లోజ్ చేసి మధ్య మధ్యలో ఓపెన్ చేసి కలుపుకుంటూ మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ చికెన్ డ్రైగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. అంతే, ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్గా చికెన్ అనేది రెడీ అయిపోతుంది. ఇది రైస్, చపాతీ ఎందులోకైనా చాలా బాగుంటుంది.